కన్యారాశి కన్యారాశి వారికి మీ రాశినే గురుడు చూడడం వలన కేతు కూడా ఉన్నప్పటికీ కూడా చక్కటి ఆరోగ్యవంతులుగాను, అలాగే ప్రతి పనిలోనూ ముందంజలో ఉండేట్టుగాను, ఎప్పుడు కూడా డైనమిక్గా సూక్ష్మ బుద్ధి కలవారుగానే ఉంటారు. ఆర్థికంగానండి మీరు ఏమాత్రం ఇబ్బంది పడరండి. మీ రాశి సెకండ్ హౌస్ లార్డ్ అత్యంత రాజాకారకుడు, సెకండ్ హౌస్ లార్డ్ అండ్ నైన్త్ హౌస్ లార్డ్ సప్తమ స్థానంలో ఎగ్జాల్టేషన్ ఉన్నత అంటే ఎగ్జాల్టేషన్లో ఉచ్చస్థితిలో ఉన్నాడు అంటాం కదా, బాగున్నాడు. కుజుడు కూడా చూడడం వల్ల మీకు చదువు ద్వారా మీకు కష్టపడిన సంపాదన మీకు కూడా ఉంటుందండి. కష్టపడి ఆర్జించిన సొమ్ము ధనం ఉద్యోగం ద్వారా కానీ అంటే ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. ఒక మాటలో చెప్పాలంటే ఆర్థికంగా అంటే మీకు ధనం డెవలప్మెంట్స్ ఉంటాయని. అంతేకాకుండా కుటుంబ పరంగా కూడా మీరు ఏమాత్రం ఇబ్బంది పడరండి. ముఖ్యంగా గాయకులకి మంచి యోగం అండి. వాళ్ళు విదేశాలు వెళ్ళడం కూడా అవకాశాలు ఉంటాయి. దూర ప్రాంతాలలో వాళ్ళు ప్రోగ్రామ్స్ ఇస్తారు. ఉన్న ఊరి నుంచి దూరంగా వెళ్తారు. మేబీ ఫారిన్ కంట్రీస్ కూడా అవ్వచ్చు. అలాగే ఉన్నతమైన విద్య వస్తుంది. ధనం విషయంలో బాగుంటారు. కంటిన్యూస్గా మీకు ముఖవర్చస్సు పెరుగుతూనే ఉంటుంది. ఫోర్త్ భావంలో బుధుడు విద్యలో బాగా రాణించడానికి అవకాశం ఉందండి. బాగా అద్భుతంగా బాగా రాణిస్తారు విద్యలో. అంతేకాకుండా వాహనము గృహయోగం ఉంటుందండి. రైతులకి బుధుడు బాగున్నాడంటే రైతులకి 4వ తరగతి నుంచి బుధుడు ఉంటాడు. రైతులకి మాత్రం ఈ నెల మొత్తం కూడా బాగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. బుధుడి వల్లనే కదండి మీకు సంగీతంలో బాగా డెవలప్ అవుతారంటే బుధుడు ఫోర్త్ భావంలో ఉండాలి సంగీతం. అలాగే ఫోర్త్ భావంలో ఉన్నాడంటే విద్యలో సుఖంగా ఉంటారు. విద్యలో బాగా రాణిస్తారు. సుఖప్రదమైనటువంటి హౌస్ కాబట్టి కంఫర్టబుల్నెస్ ఎక్కువ. పంచమ స్థానం గ్రేట్. రవి బుధులు ఉన్నారు. రవి బుధులు అంటే 14 తారీఖు నుంచి రవి, 24 నుంచి రవి బుధుడు అనుకుందాం. గురుదృష్టి కుజదృష్టి ఉందండి. అంటే రవి పంచభావంలో అంటే పుత్ర సంతాన యోగం కలుగుతారండి. అలాగే దేవుడు ఆరాధన వల్ల, దేవుడి యొక్క ప్రభావం వలన, దేవతల యొక్క ఆశీస్సుల వలన సంతానం మీకు ఉంటుంది. సంతానాభివృద్ధి మీకు ఉండడానికి అవకాశాలు ఎక్కువ. రవి బుధులు ఉన్నాడు పంచమస్థానంలో. రవి బుధులే కదండి సంతానం, మగ సంతానం అంటే పుత్ర సంతానం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రేమగా ఉంటారు మీరు. స్పోర్ట్స్ రంగంలో కుజుడు చూస్తున్నారు కాబట్టి స్పోర్ట్స్లో బాగా రాణిస్తారు. స్పోర్ట్స్ అంటే ఆటల పట్ల మీరు మక్కువ ఎక్కువ చూపిస్తుంటారు. విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. రవిబుధుల కాంబినేషన్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అంటే రవిబుధులు గురుదృష్టిలో ఉంది కాబట్టి ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో ఉన్న వాళ్ళకి, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి అందరూ కూడా అద్భుతంగా ఉంటుందండి. ఈ రవిబుధుల కాంబినేషన్ వల్లనే ఆస్ట్రాలజర్స్ బాగా మంచి నేమ్ అండ్ ఫేమ్ రావడానికి వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. మీకే ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా చెప్తున్నానండి. ఈ ఆస్ట్రాలజీ విభాగంలో ఉన్న వాళ్ళందరూ కూడా ధనయోగము, వాళ్ళకి మాట విలువ పెరగడము, వాక్ శుద్ధిగా ఉండడము అవకాశాలు ఉంటాయి. అలాగే పంచమస్థానం రవిబుధుల కాంబినేషన్ వల్లనే ఈ శాస్త్రజ్ఞులు అంటాం సరే వాళ్ళకి చాలా బాగుంటుంది. కుజదృష్టి కూడా ఉంది కదండి. అంటే ముఖ్యంగా కళారంగంలో ఉంటుంది సరే. కళారంగంలో ఏంటంటే సాహిత్యంలో బాగా మీకు పట్టు ఎక్కువ ఉంటుందండి. అంటే డబ్బులు బాగా రావడము, ఉన్నతంగా మీరు రాసిన కవితలకు కానీ వాళ్ళు ఉంటారు కదా సార్, కొంతమంది కథలు కానీ రాస్తుంటారుగా, వాళ్ళకి బాగా విశేషంగా ప్రజాదరణ ఉంటుందండి. అద్భుతంగా రావడానికి అవకాశం ఉంది. అందుకని రాజకీయ రంగంలో పదవులు రావడానికి అవకాశం ఉంది. గాయత్రి మంత్రం నేర్చుకున్న వాళ్ళకి మంచి మంత్రసిద్ధి కూడా కలుగుతుందంటారు, సందేహం లేదు. మాట నేర్పడతాం మీకు బాగా వచ్చు. ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో తెలుసు. మీరు రాసిన ప్రతి ఎగ్జామ్స్లోనూ సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఎంత బాగుందని పంచమ స్థానము. స్పెక్యులేషన్ చెప్పాలండి. స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి బాగా ధనాదాయం పెరుగుతుందండి. సంవత్సరం నుంచి జనవరిలో రవి బుధులు మీకు బాగున్నారు. కుజదృష్టి ఉంది, గురుదృష్టి ఉంది. అదే బ్యాంక్ నిఫ్టీ కొంతమంది ల్యాండ్స్ మీద పెడుతుంటారు. వినే చూస్తారా? నేను ఆడమని ఎవరు చెప్పను, బట్ ఆల్రెడీ మీకు స్టాక్ మార్కెట్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా మంచి ఫలితాలు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే స్పెక్యులేషన్ అంటాం. అలాగే 6వ భావంలో శని అసలు మీ గ్రేట్ అదృష్టం అండి. కన్యారాశి వాళ్ళకి 6వ భావంలో శని రాజకీయ రంగంలో బాగా డెవలప్ అవుతారు. గవర్నమెంట్ ప్రొఫెషన్లో మీకు ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. మీకు సివిల్ సర్వీస్ రాసిన, గవర్నమెంట్ ఉద్యోగాలు అంటే గ్రూప్స్ రాసిన మీకు ఉద్యోగాల అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా చెప్తున్నానండి. మీకు బాగా చదవండి, కష్టపడుతున్నారు. ఆ శని కష్టపడంతే ఎవరికి ఇవ్వడు, కష్టపడితేనే ఫలితాలు ఉంటాయి. అలాగే రాజకీయ రంగంలో ఉన్న కూడా బాగా కష్టాలు పెట్టిన తర్వాత వాళ్ళకి పదవులు ఇవ్వడమో లేకపోతే మంచి వృద్ధి కలగడమో చేస్తూ ఉంటాడు. శత్రుభయం లేకుండా, రుణభయం లేకుండా సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా తయారు చేస్తాడు కదండి. హర్షయోగం ఉంటాం కదా, 6వ భావం ఉంటే హర్షయోగం. ఇవే ఫలితాలు ఇస్తాడు. అదృష్టవంతులుగా తయారు చేయడము, రాజకీయ రంగంలో బ్రహ్మాండంగా ఉండడము, ప్రతి పనులను విజయం సాధించడము. పైగా మీరు విదేశాలు స్టాంపింగ్ వెళ్ళడానికి స్టాంపింగ్ అవుతుందా, ఆ స్టాంపింగ్ కూడా మంచి అద్భుతంగా అవ్వడము. అలాగే పంచభావం రఘుబుధులకి పుత్రిక సంతాన యోగం కలగడము,
వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మీ జాతకం వల్ల వాళ్ళకి సాల్వ్ అయిపోతూ ఉంటాయి ప్రాబ్లమ్స్ అనేవి కూడా. మీ సంతానానికి మగ సంతానం కానీ అంటే పుత్రులకు కానీ పుత్రికలకు కానీ. అలాగే సప్తమ స్థానంలో శుక్ర రాహులు సూక్ష్మ బుద్ధి కలిగి ఉంటారు మీరు, తెలివిగా ఉంటారు. యాక్చువల్గా రాహు ఒక్కడు మాత్రం సప్తమంలో మంచిది కాదండి. సప్తమంలో రాహులు అంటే వివాద వేడుకలు లేట్ అవుతాయి. కానీ శుక్ర రాహులు కలిసి ఉన్నారు కాబట్టి ఆడవాళ్ళకి బాగా మంచిదండి. త్వరగా మంచి త్వరగా పెళ్ళిళ్ళు అయిపోవడము, వివాహ వేడుకల్లో విజయవంతం కలగడము, వివాహాలు శుక్రరావులు మీ సప్తమాలు ఉన్నా కూడా అంతే, మీ జాతకంలో చూసుకోండి. వివాహ వేడుకలు బ్రహ్మాండంగా ఉంటారు. మంచి భర్త, తెలివైన భర్త వస్తుంటాడు. సప్తమంలో శుక్రరావులు అంటే చక్కటి భర్త, అంటే మంచి తెలివితేటలు, మంచి ఉద్యోగంలోనూ మంచి పొజిషన్లో ఉన్న భర్త ఉండడము, అన్యోన్య దాంపత్యం ఉండడము, అలాగే మంచి గృహిణిగా మీరు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడము. శుక్రరాహులు సప్తమంలో నా సొంత కవిత ఏం కాదండి, మీకు చూపించమని చూపిస్తా. ఇవన్నీ కూడా నేను కొన్ని రాసుకుని నోట్స్ చేసుకుంటుంటాను, నోట్స్ కూడా తయారు చేసుకుంటా. సరే అది పక్క పెడదామండి. శుక్రరాహుల కాంబినేషన్ వల్ల మీ తోబుట్టువులకి చాలా బాగుంటుందండి. శుక్రరాహు అంటే మీ తోబుట్టు వల్ల సహాయ సహకారాలు అంతాయి. ముఖ్యంగా సప్తమ స్థానంలో శుక్రుడు వచ్చాడు కాబట్టి వివాహ శుభకార్యాలు బ్రహ్మాండం జరుగుతాయి, విజయవంతం అవుతూ ఉంటాయి అన్నమాట. అలాగా మీరు మంచి మంచి బిజినెస్లో కూడా డెవలప్ అవుతారు. అలాగే భాగ్యస్థానం కూడా చూసి ఎందుకంటే ఆరోగ్యం పట్ల కొద్దిగా మీరు శ్రద్ధ వహించండి. ఎందుకంటే మీరు ఎక్కువ కూడా మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించరు. ఎందుకు చెప్తున్నా అంటే అష్టమ స్థానాన్ని శని చూడడమే కారణం. కానీ అష్టమాధిపతి బాగా లాభంలో బాగున్నాడు అంటే తలవంతలకు వచ్చే ధనయోగం మీకు వస్తూనే ఉంటుంది. మీరు సంపాదించింది కాకుండా పూర్వీకుల ఆస్తిపాస్తులు కానీ, మీ పెద్దనాన్నగారులు కానీ, తోబుట్టులు కానీ ఎవరో ఒకటి మీ డబ్బులు ఇస్తూనే ఉంటారు. సరే భాగ్యంలో గురుడు ఈయన ఒక్కడు చాలండి మనకి. మీకు ఎంత బాగున్నాడండి. పంచమంలో రఘుదులు, 6వ భావంలో శని, సప్తమ స్థానంలో శుక్రరాహులు, భాగ్యంలో గురుడు. భాగ్యంలో గురుడు ఒకటి చాలండి, అదృష్టవంతులు అంటాం. సప్తమాధిపతి భాగ్యంలో ఉన్నాడంటే మీ భర్త గారికి చాలా బాగుంటుంది, అంటే భార్య గారికి బాగుంటుంది. అలాగే భాగ్యస్థానం గురుడే కదండి. విదేశ పర్యటన చేస్తుంటాడు. విదేశాల్లో కాబట్టి చదువు రీత్యా, ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలు మీరు వెళ్తారు. విద్య రీత్యా కాదండి, మీ పనులు అంటే సపోజ్ కొంతమందికి ఏమో బిజినెస్లు అంటాము, సినిమా రంగం అంటాము, అదే పర్సనల్ పనులు అంటాము. ఇవన్నీ రీత్యా కూడా మీరు విదేశాలు వెళ్తారన్న సందేహమే లేదండి. అంతేకాకుండా పుణ్యక్షేత్ర దర్శనాలు, పుణ్యదుల స్థానాలు, గురుడు కారకుడు కదా, అద్భుతం. మీరు గురుడు కారకత్వంలో ఉన్న బిజినెస్లు, వడ్డీ వ్యాపారాన్ని, బ్యాంకింగ్ వ్యాపారాలు అంటాం కదా, అలాగే ఫైనాన్స్ రంగాలు, ఇవన్నీ కూడా మంచి డెవలప్మెంట్స్ ఉంటాయండి. అంతేకాకుండా మీరు ఎడ్యుకేషన్ సంస్థల్లో పనిచేసే వాళ్ళు కూడా మంచి ఆదాయము, అభివృద్ధి, అదృష్టము తోడవుతాయి. అందుకనే 10th భావంలో అంటే భాగ్యస్థానంలో గురుడు ఉన్నాడంటే వేద పండితులకి, ఈ లాయర్స్, అడ్వకేట్స్కి మంచి వాగ్ధాటి, గురు ప్రభావం బాగా ఉండాలి కదండి. ముఖవర్చస్సు పెరుగుతూ ఉండాలి కదా, మంచి వాళ్ళ మాట వాల్యూ పెరుగుతూ ఉంటుంది కదా. మంచి అద్భుతం గురుడు పట్టు ఉండాలి. భాగ్యంలో కానీ దశమంలో కానీ గురుడు ఉన్నాడంటే లాయర్స్ కూడా, అడ్వకేట్స్ కూడా మంచి, అంటే ఎందుకు చెప్తానంటే వాళ్ళందరూ కూడా బాగా అనర్గళంగా మాట్లాడుతుంటారు కాబట్టి చెప్తాను. సరే 10th హౌస్ లార్డ్ బుధుడు బాగున్నాడు కదా, పంచమ స్థానంలో ఉన్నాడు అంటే మీ వ్యాపారాల ద్వారా, మీ పుత్ర సంతానం ద్వారా మీ ధనయోగం కలగడము, ముఖ్యంగా మీరు గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉద్యోగాలు అవడము, కర్మస్థానాధిపతి కాబట్టి విష్ణు ఆలయ సందర్శనం జరుగుతూ ఉంటుంది. కుజుడు 11వ భావంలో ఉన్నాడంటే చక్కటి లాభాలు కలిగిస్తూ ఉంటాడండి. 3, 6, 11 స్థానాల్లో పాపులుండి యోగిస్తారు కదా. మీకు 6వ స్థానాధిపతి ఎవరు? శని బాగున్నాడు. 11వ స్థానంలో 11వ భావంలో కుజుడు ఉన్నాడు. అంటే రియల్ ఎస్టేట్ రంగంలోనూ కొంతమంది శని కారకత్వాలు ఏమవుతుంది, శని కారకత్వాలు అంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీసు, లేకపోతే సాఫ్ట్వేర్ రంగాలు అంటాం సరే అవి, కొంతమందికి ఏమో ఐరన్, స్టీలు, కోల్ అంటాం కదా, ఆ పరిశ్రమలు, సింగరేణి అంటాం కదండి. సో అటువంటి వాటిలోనూ ఇలాగ డెవలప్మెంట్స్ అవ్వడానికి అవకాశం ఉంది. కుజుడు కారకత్వం కాబట్టి రియల్ ఎస్టేట్ రంగము, సాఫ్ట్వేర్ రంగాలు, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ సంస్థల్లో కూడా కుజుడు కారకత్వంలో ఉన్న బిజినెస్లో బాగా ధన సంపాదన ఉంటుందండి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నకి వాళ్ళు భూములు అమ్ముడుపోవడము, ఫ్లాట్స్ అమ్ముడుపోవడము, ధనం రావడము, అదృష్టము, ఐశ్వర్యము కలగడము జరుగుతాయి. నో డౌట్, అందులో డౌటే లేదు. సరే కుజుడు మీ అన్నయ్య గారికి చాలా బాగుండటము, కంటిన్యూస్గా ఫ్లో ఆఫ్ మనీ మీకు ఉండడం జరుగుతుంది. సరే ఇలా చెప్పుకోవడానికి చాలా ఉందండి. సో ఏదైనా గురు దృష్టి మీకు రాసి ఉంది కాబట్టి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుంటుంది, నెల మొత్తం కూడా బాగుంటుంది. మీరు ముఖ్యంగా పూజించవలసింది అమ్మవారే. శుక్ర రాహుల్ కాంబినేషన్ కదా, కనకదుర్గ అమ్మవారు కానీ, లలిత సహస్రనామాలు కానీ ఎవరు ఏ విధంగా పూజించినా ఆ విధంగా మీకు సర్వ సుఖాలు, సర్వ సౌభాగ్యంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.